మొత్తంగా అయితే దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల ఫలితాలు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకబడింది. ప్రస్తుతం అయితే మనకు తెలుస్తూనే ఉంది. గతంలో 2 సార్లు గవర్నమెంట్ ఫామ్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి అంటే ఇప్పుడు దాదాపు 11 సంవత్సరాలు ఢిల్లీ ప్రభుత్వాన్ని అయితే ఏలింది. ఇప్పుడు బీజేపీ ఆ స్థాయిలోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ తన హవా కొనసాగించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నిజం చేసుకుంటూ బీజేపీ అయితే దూసుకుపోతుంది. ఢిల్లీ కోటలో పాగా వేసేందుకు బీజేపీ రెడీ అవుతున్న వైనం చూస్తున్నాం. మొత్తంగా ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఇక మనతో పాటు మరొక టీడీపీ నేత సూర్యనారాయణ గారు కూడా యాడ్ అవుతున్నారు. నమస్తే అండి సూర్యనారాయణ గారు. నమస్కారం అండి. ఓకే, ఇప్పుడు మనం ఢిల్లీ ఎన్నికల ఫలితాలు చూస్తున్నాం. ప్రస్తుతానికి బీజేపీ అయితే లీడ్లో కొనసాగుతుంది. సో ఈ ఫలితాలని బట్టి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి మేడం, టీడీపీ పార్టీ నుంచి ఢిల్లీ ఎన్నికల మీద విశ్లేషణ చూసుకున్నట్టయితే అరవింద్ కేజ్రీవాల్ గారు మొదటిసారి వచ్చినప్పుడు అవినీతిని ఊడ్చేస్తారనేటువంటి ఒక సిద్ధాంతంతో అన్నా హజారే గారిని, రామ్దేవ్ బాబా గారిని ఇలాంటి వాళ్ళని కొంతమందిని కలుపుకొని ఒక సైద్ధాంతికంగా వచ్చాడు. ఆయన సిద్ధాంతాన్ని విశ్వసించినటువంటి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారు. పట్టం కడితే నిదానంగా వయసు రీత్యా పెద్దవారనే దీంతో అన్నా హజారే గారిని తప్పించి, రామ్దేవ్ బాబా గారిని వ్యాపారం మీదకి తప్పించి ఏకస్వామ్యంలోకి వచ్చాడు. అయినప్పటికీ కొంత మెరుగైనటువంటి సేవలు ఢిల్లీ ప్రజలకు అందించడం వల్ల రెండోసారి అన్యూహంగా ఆయనకి 67 సీట్లు దాకా ఇచ్చి బంపర్ మెజార్టీని ఇచ్చారు. ఇక్కడ ఆయనకి నాకు తిరుగులేదనేటువంటి ఒక భావజాలం బాగా బలపడిపోయింది. ఆ బలపడిపోవడంతో పాటు ఒక పక్క పంజాబ్, హర్యానా రాష్ట్రంలో అధికారంలోకి రావటం, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని సీట్లు గెలుచుకోవడంతో జాతీయ పార్టీగా గుర్తింపు రావటం, ఈ పరిణామాలన్నింటితో ఆయనలో ఏంటంటే నేను ఒక బలమైన శక్తిగా ఎదుగుతున్నాననేటువంటి భావజాలతో ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కి తెరతీయటం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కుంభకోణంలో మునిగిపోవటం, ఆ కుంభకోణంలో మునిగిపోయిన తర్వాత ముఖ్యంగా ఆయన మంత్రివర్గ ప్రధాన సహచరుడు మనీష్ సిసోడియా గారిని ముందు జైల్లో పెట్టడం, ఆ తర్వాత కేజ్రీవాల్ గారిని కూడా జైల్లో పెట్టడం, ఈ పరిణామాలన్నీ కూడా ఢిల్లీ ప్రజలు గమనించి ఏదైతే ఈ ఒక సిద్ధాంతంతో వచ్చారో ఆ సిద్ధాంతాన్ని ఆయన పూర్తిగా విస్మరించి తన ట్రెండ్ని రెండో సెక్టర్లో మంచి మెజారిటీతో మనం గెలిపించిన తర్వాత కొనసాగించారనేటువంటి కంక్లూషన్కి ఢిల్లీ ప్రజలు రావడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఇంకో చేసిన మరొక తప్పిదం ఏంటంటే అదితి గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించినప్పుడు కొంతమంది సీనియర్ నాయకులను పక్కన పెట్టడం అనేది, ఆ సీనియర్ నాయకులు ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడిపోయినా డైజెస్ట్ చేసుకోలేకపోవటం, వాళ్ళందరూ కూడా కేజ్రీవాల్కి దూరం కావటం, ఎన్నికల ముందు కొంతమంది వచ్చి కమలం పార్టీలో, మన బీజేపీ పార్టీలో, మా కూటమి పార్టీలో చేరడం జరిగింది. ఒక కోణం అదైతే, ఇంకొక కోణంకి వచ్చేటప్పటికి మూడవసారి హ్యాట్రిక్ విజయంతో దేశంలో పరిపాలన చేపట్టినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా దేశవ్యాప్తంగా కూడా కూటమి యొక్క సేవల ద్వారా దేశ ప్రజలందరినీ అన్ని రకాలుగా కూడా సంతృప్తి పరచడం, ప్రపంచ దేశాల్లో భారతదేశ ఔన్నత్యం పెరగటం, ఈ పరిణామాలన్నీ ఇటు కూటమి ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి ముఖ్యంగా చాలా ప్లస్ అయింది. అదే కోణంలో కూటమిలో ఉన్నటువంటి అన్ని ముఖ్య పార్టీల నేతల్ని, ముఖ్యంగా తెలుగుదేశం కావచ్చు, మిగిలిన పార్టీలు కావచ్చు, అన్ని పార్టీలను కూడా ఈ ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషించేటువంటి చర్యల్ని ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్నారు. తద్వారా చంద్రబాబు నాయుడు గారితో పాటు మా తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కానివ్వండి, పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానివ్వండి, కేంద్ర పార్లమెంటరీ నేత కృష్ణదేవరాయలు గారు, వీళ్ళందరూ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో విస్తృతంగా ముఖ్యంగా తెలుగు ప్రజల్ని డోర్ టు డోర్ వెళ్ళి వ్యక్తిగతంగా కలవటం, బీజేపీని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత, ఎందుకంటే ఢిల్లీ రాజధాని ప్రతిష్ట అనేది దేశ భవిష్యత్తు మీద ఆధారపడింది. ఆ పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఢిల్లీ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉండటం ద్వారా ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఢిల్లీ ప్రజలకు కూడా మంచి జరుగుతుందనే విషయాన్ని, అలాగే మోడీ గారి బలమైన నాయకత్వాన్ని, ప్రపంచ దేశాలను ఎదుర్కొంటూ ఆర్థికంగా ఒక స్థిరత్వాన్ని సంపాదిస్తున్నటువంటి మోడీ గారి నాయకత్వాన్ని ఢిల్లీ ప్రజలకి విశదీకరించడం, ఆ ప్రజల్లో కూడా మార్పు రావటం. ఎందుకంటే కేజ్రీవాల్ మాట తప్పారు, అదేవిధంగా ఆయన కుంభకోణాలు ఇరుక్కుపోయారు, ఆయన ఆలోచన ధోరణి కానివ్వండి, ఆయన పార్టీలో నాయకుల యొక్క తీసుకుంటున్నటువంటి ధోరణి కానివ్వండి, ఇవన్నీ కూడా ఢిల్లీ ప్రజలు కూడా సునిశ్చితంగా గమనించి మార్పు కోరుకుని పటిష్టమైనటువంటి ప్రభుత్వం రావాలన్నా, పటిష్టమైనటువంటి మంచి పరిణామాలు ఢిల్లీ ప్రజలకు ముఖ్యంగా మంచి పరిపాలన, సుపరిపాలన అందాలన్నా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని గెలిపించడం పరమావధి అని చెప్పేసి ఢిల్లీ ప్రజలు విశ్వసించినటువంటి తీర్పే ఇవాళ మనం చూస్తున్నాం. అయితే ఒకటి గట్టి పోటీ మాత్రం కేజ్రీవాల్ ఇచ్చారు బీజేపీకి. ఆ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా 100% కూడా
ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 36 ఉందో 36 కాదు 40 పైన సీట్లతోనే బీజేపీ మంచి విజయాన్ని సాధిస్తుంది. ఖచ్చితంగా కేజ్రీవాల్ గారి పోరాటంలో గట్టి పోటీని అయితే బీజేపీకి ఇచ్చారు. ఏ పోటీ ఇచ్చినప్పటికీ కూడా ఆయన ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేకపోయారు. కూటమి విజయం తథ్యం, బీజేపీ విజయం తథ్యం. 40 పైన సీట్లతో ఖచ్చితంగా బీజేపీ ప్రజల మనసు చూరుకుంది. అయితే ఇక్కడ బీజేపీ కూడా ప్రజలకు ఏమైతే కావాలనే దాన్ని ఒక అవగాహన చేసుకుని అటువంటి వాగ్దానం ఇవ్వడం, సుపరిపాలన దిశగా మేము న్యాయం చేస్తామని చెప్పి ఢిల్లీ ప్రజల విశ్వాసాన్ని బీజేపీ పార్టీ చూరగొలిగింది. అదే విధంగా కూటమిలో భాగస్వామ్యంగా మేము కూడా తెలుగు ప్రజలతో పాటుగా చంద్రబాబు గారు కూడా ఒక నేషనల్ స్థాయి లీడర్, ప్రపంచ దేశాలు గుర్తించినటువంటి లీడరు, ఒక మంచి క్రెడిబిలిటీ, ఒక విజనరీ లీడర్ కనుక ఆయన ప్రభావం, ఆయన ప్రచారం కూడా ఢిల్లీలో తెలుగు ప్రజలతో పాటు చాలా మంది ప్రజల మీద కూడా ఉండటం, అవన్నీ కూడా మా పార్టీ నుంచి కూడా కూటమికి, ముఖ్యంగా బీజేపీ విజయానికి మేము తోడ్పాటు ఇచ్చామని చెప్పి సగర్వంగా చెప్పుకోగలుగుతాం. ఓకేనండి. బాజీ గారు మీరు చెప్పండి. అంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఉమర్ అబ్దుల్లా గారు ఈ మనలో మనం కొట్టుకోవడం వల్లే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి, సో ఇంకా ఇలాగే కొట్టుకోండి, ఇలాంటి ఫలితాలు కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీలో అలాంటి పరిస్థితి ఉందంటారా? కాంగ్రెస్ పార్టీలో కొట్టుకోవడం కాదండి ఆయన ఉద్దేశం. కూటమి పార్టీలు అన్ని కూడా ఐక్యతగా లేవు. మరి ఒకరికొకరు అభిప్రాయ భేదాలతోటి ఒకరికొకరు దూషించుకోవటం, లేకపోతే యూనిటీగా లేకపోవటమే ఈ ఓటమికి కారణం అన్నది ఉమర్ అబ్దుల్లా గారి ట్వీట్ లో ఉన్న సారాంశం. ఎందుకంటే యాక్చువల్గా నా ఉద్దేశం ప్రకారంగా ఏంటంటే, ఈ ఏదైతే కూటమిలో ఉన్న ఇండియా బ్లాక్ లో ఉన్న పార్టీలన్నీ కూడా బలంగా మరి ఒక బీజేపీ లాంటి ఒక మతతత్వ పార్టీని ఓడించాలన్న ఒక గట్టి సంకల్పంతో అయితే వీళ్ళు యూనిటీగా లేరు అనేది నా ఉద్దేశం. అదే ఆయన ఉమర్ అబ్దుల్లా గారు యొక్క మా ట్వీట్ లో ఉద్దేశం కూడా అదే. ఏంటంటే, మీరు బీజేపీని ఓడించాలి అంటే అందరూ ఐకమత్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, ఐక్యత సమిష్టిగా పోరాటం చేయాలి. కానీ ఒకరి మీద ఒకరు అభిప్రాయ భేదాలతోటి కొట్లాడుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇంకా కొట్లాడుకుంటే ఇంకా పతనాన్ని చూస్తారు అని ఆయన యొక్క అసహనాన్ని, ఆవేదనని ఆయన ట్వీట్లు వ్యక్తం చేశారు ఉమర్ అబ్దుల్లా గారు. మనం ఆ కోణంలోనే నేను చూస్తున్నాను దాన్ని. కాకపోతే నిజమే అది. ఎందుకంటే ఈవేళ బీజేపీ లాంటి ఒక బలమైన పార్టీని మరి ఓడించాలంటే వీళ్ళందరూ మరి ఎంతో యూనిటీగా ఉండాలి, ఒకరికొకరు అభిప్రాయ భేదాలను సర్దుకొని అంతిమ లక్ష్యం, అందరి లక్ష్యం ఒకటే లక్ష్యంగా పనిచేస్తే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు ఇండియా కూటమి ఆ దిశలో లేదు. మరి కొన్ని పార్టీలు ఆప్కి సపోర్ట్ చేసినాయి ఈ ఎలక్షన్స్ లో, కొన్ని పార్టీలు కాంగ్రెస్ సపోర్ట్ చేసినాయి. మరి అట్లాగే ఏంటంటే పొత్తుల విషయంలో కూడా, పొత్తుల విషయంలో కూడా కాంగ్రెస్ స్ట్రాటజీ కరెక్ట్ గా లేదు అనేది స్పష్టమైంది. పొత్తు ద్వారా ఉండి యాక్చువల్గా 43% ఓట్లు, 43.8% ఓట్లు ఆప్కి వచ్చినాయి, కాంగ్రెస్ 7% వరకు వచ్చినాయి. మరి రెండు కలిస్తే 50%కి పైగా ఓట్లతోటి బీజేపీని ఓడించే అవకాశం ఉండేది ఈ ఎన్నికల్లో. ఆ అవకాశాన్ని ఈ పొత్తుల్ని పెట్టుకోకపోవడం వల్లే చేజార్చుకున్నారని చెప్పేసి నా ఉద్దేశం. బీజేపీకి ఏంటంటే అనైక్యత వల్లే బీజేపీకి అధికారాన్ని ఢిల్లీలో కట్టబెట్టడం జరిగింది ఇండియా కూటమి. ఇప్పటికైనా కానీ ఈ ఎలక్షన్స్ నుంచి నేర్చుకున్న పాఠాలతోటి భవిష్యత్ ఎన్నికల్లో అయినా కానీ సరైన నిర్ణయాలు మరి ఈ ఇండియా కూటమి పార్టీలు తీసుకోవాలని చెప్పేసి అందరూ ఐక్యతతోటి మళ్ళీ ఒక యునైటెడ్ గా రాబోయే ఎన్నికల్లో వీళ్ళందరూ పోటీ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. అయితే కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేస్తారు రాహుల్ గాంధీ గారు కేటీఆర్ కి సంబంధించి. ఏంటంటే మీరు దగ్గరుండి బీజేపీని గెలిపించారు, శుభాకాంక్షలు అని చెప్పేసి. కేటీఆర్ గారు మా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పార్టీ కాబట్టి ఆయన సెటైర్లు వేయటం సహజం. దగ్గరుండి బీజేపీని గెలిపించారు అంటే బీజేపీ గెలవాలని కాంగ్రెస్ ఎట్లా కోరుకుంటుందండి? దేశంలో రెండు నేషనల్ పార్టీలు, రెండు నేషనల్ పార్టీలు రైవల్ పార్టీలు. ఒకటి బీజేపీకి వ్యతిరేక పార్టీ ఎవరు ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ బీజేపీని గెలుపుని ఎలా కోరుకుంటుంది? ఆయన ఏదో ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న అసహనాన్ని, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కోపాన్ని ఆ రకంగా ఆయన వ్యక్తపరిచాడు సెటైరికల్ గా. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పటికీ కూడా బీజేపీ గెలుపుని కాంగ్రెస్ కోరుకోదు. ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు ఒకరికొకళ్ళు పోటీ పడితే గానీ ఒకళ్ళ గెలుపుని ఒకరిని కాంక్షించుకుంటాయండి, కరెక్ట్ కాదు అది. కాబట్టి ఏంటంటే కేటీఆర్ గారి ట్వీట్ ని మనం అంత సీరియస్ గా దాన్ని తీసుకోవాల్సిన, అంటే బీజేపీని కావాలని కాంగ్రెస్ గెలిపించింది అనే అర్థం వచ్చేటట్టుగా ఆయన ట్వీట్ చేశారు. అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం.
ఓకే. ఓకే. రమేష్ కుమార్ గారు మీరు చెప్పండి. అంటే యాక్చువల్‌గా బీజేపీకి, ఆప్‌కి సంబంధించి జస్ట్ ఒక 4-5% మాత్రమే ఓట్ల మధ్య డిఫరెన్స్ ఉంది. సో ఇదేనా తారుమారు అవుతాయని ఇంకేమైనా ఆశలున్నాయా మీకు? లేకపోతే పర్వాలేదు ప్రజలు మరీ అంత చీకొట్టలేదు, ఆదరిస్తున్నారని అనిపిస్తుందా? ఇప్పటికీ కూడా ఇంకా హాఫ్ రౌండ్సే ఓపెన్ అయ్యాయండి. చాలా నియోజకవర్గాల్లో ఇంకా ఓపెన్ చేయాల్సిన బాక్సులు చాలా ఉన్నాయి. కానీ 50% ఈజ్ గుడ్ శాంపిల్. 50% ఓటింగ్లో ఇప్పటికి బీజేపీకి 46 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 24 సీట్లు లీడింగ్లో ఉన్నాయి. మారాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము గ్రౌండ్ లెవెల్లో చూసాం. అక్కడ ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ గారి పరిపాలనని వాళ్ళు పూర్తి స్థాయిలో అక్కడ ఫలితాలు పొందారు. అరవింద్ కేజ్రీవాల్ గారు కావాలనే కోరుకున్నారు. కానీ బీజేపీ తన అన్ని బలాలని ఉపయోగించింది. ధనబలం కానివ్వండి, అధికార బలం కానివ్వండి, అలాగే బీజేపీకి ఉన్న మిత్రపక్షాల బలం కానివ్వండి. ఇందాక మన మిత్రులు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారితో సహా 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి ఢిల్లీలో పనిచేశారు. 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పనిచేసి 100 మంది ఎంపీలు పనిచేసి ఢిల్లీలో ఇప్పటికి కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో వాళ్ళు 4% మాత్రమే, అంటే 3 టర్ములు సీఎంగా చేసిన తర్వాత ఇంతమంది యోధులు, బీజేపీ యోధులంతా వచ్చి ఢిల్లీలో బాగా వేసిన తర్వాత కూడా 4% మాత్రమే వాళ్ళ ఆధిక్యం పొందగలిగారు. ఇప్పటి వరకు జరిగిన 50% కౌంటింగ్లోని. అది చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ నైతిక విజయమే. ఇప్పటికి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నైతికంగా విజయం సాధించినట్టే మేము చూస్తాము. ఇంకా మనం కౌంటింగ్ జరగాల్సి ఉంది. ఈ జరిగిన కౌంటింగ్లో ఏమైనా మార్పు జరిగి ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు వైపు నడుస్తుందని మేము ఆశిస్తున్నాము. ఓకే. ఓకేనండి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. మొత్తంగా అయితే ఇప్పటి వరకు ఉన్న సర్వేల ప్రకారం అయితే కనుక బీజేపీ ముందంజలో ఉన్నట్టు కనుక మనకి తెలుస్తూ ఉంది. ఇక లెక్కలు కాస్త తారుమారే అవకాశం ఉంది. కానీ మ్యాజిక్ ఫిగర్ అయితే బీజేపీ దాటేసిన వైనం అయితే చూద్దాం. మరి కాసేపట్లో మిగిలిన ఫలితాలు కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అసలు ఇంకెంతవరకు ప్రజలు సపోర్ట్ చేశారు, బీజేపీకి ఎంతవరకు సపోర్ట్ చేశారు, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీని ఎక్కడ కూడా విస్మరించలేదు. దానికి రెండింటికి కూడా డిఫరెన్స్ నాకు మాక్సిమం మనం చూసినట్టయితే కనుక 4-5% మాత్రమే ఓట్ల లెక్కింపులో కొంచెం డిఫరెన్స్ ఉంది తప్ప మిగిలినంత పర్వాలేదు అన్నట్టుగా ఉంది. సో కాకపోతే మ్యాజిక్ ఫిగర్ అయితే బీజేపీ దాటేసిన వైన మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చూద్దాం ముందు ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎంత మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది.